హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. 13th వీక్ నామినేషన్స్లో టోటల్ 8 కంటెస్టెంట్స్ వచ్చారు. సో హౌస్లో మొత్తం ఇప్పటి వరకు 9 కంటెస్టెంట్స్ ఉండడం జరిగింది. దాంట్లో మెగా చీఫ్ రోహిణి అయితే నామినేషన్స్లోకి రాలేదు ఈ వారం. అయితే వచ్చిన 8 కంటెస్టెంట్స్లో కూడా డే 1 నుంచి 4 మెంబర్స్ సేఫ్ జోన్లో ఉన్నారు, అలాగే 4 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉండడం జరిగింది. సో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ మరియు నబీల్. సో వీళ్ళ నలుగురు కంటెస్టెంట్స్ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్స్ గా మనం అవినాష్, తేజ, విష్ణుప్రియ మరియు పృథ్వీ. సో వీళ్ళ నలుగురిని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ మనకైతే ముందు నుంచి క్లారిటీ ఉంది. సో దాంట్లో భాగంగా ఇవాళ హౌస్ లో ఒక ఎలిమినేషన్ అయితే జరగబోతుంది, మరియు రేపు సండే ఎపిసోడ్ లో ఇంకొక ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అయితే సాటర్డేకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సాటర్డే ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి తేజ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. సో ఇది 100% కన్ఫర్మ్ న్యూస్. ఇక సండే ఎలిమినేషన్ గురించి అయితే రూమర్ వస్తుంది, కానీ సండే ఎలిమినేషన్ షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో అవినాష్ ఎలిమినేట్ అవుతాడంటూ రూమర్ అయితే వస్తూ ఉంది. కానీ అవినాష్ ని బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే టికెట్ టు ఫినాలే విన్ అయిన ఒక కంటెస్టెంట్ అనేది ఇప్పటి వరకు మనకి ఎలిమినేట్ కావలేదు. సో నా గెస్ ప్రకారం పృథ్వీ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఒక కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. సో మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారా, అలాగే అవినాష్ ఎలిమినేట్ అవుతారా అనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే తేజ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.